చందమామ కథ మాయా వేషం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకి 6 పిల్లలు. ఆ 6 పిల్లలు కూడా చాలా అందమైనవి. నిగనిగలాడుతూ చెంగు చెంగున గంతులేస్తూ చూడముచ్చటగా ఉండేవి. ఆ పిల్లల్ని తల్లి మేక ఎంతో గారాబంగా చూసుకునేది. రోజు ఆ ఊరి పక్క అడవికి వెళ్ళి మేత తెచ్చి పిల్లలకి పెడుతూ ఉండేది. ఒకనాడు ఆ మేకకి అడవిలో ఒక తోడేలు కనపడింది. ఆ తోడేలు మేక వెనకాలే వచ్చి మేక ఇల్లెక్కడుందో కనిపెట్టి వెళ్ళిపోయింది. తానింట్లో లేకుండా చూసి ఆ తోడేలు వచ్చి తన పిల్లల్ని ఎక్కడ మింగేస్తుందో అని ఆ మేకకు భయం వేసింది. రోజుకు మళ్ళనే అడవిలోకి వెడుతూ మేక తన 6 పిల్లల్ని పిలిచి, నేను వచ్చేదాకా మీరు అవతల ఇవతల తిరక్కండి, తలుపు వేసుకొని లోపలే కూర్చోండి, తోడేలు వచ్చి తలుపు తీయమని ఎంత అడిగినా తీయకండి అంది. పిల్లల్లో కల్లా చిన్నదానికి ఒక అనుమానం వచ్చింది. తోడేలే వచ్చి పిలుస్తుందో నువ్వే వచ్చి పిలుస్తున్నావు, ఎలా తెలుస్తుంది మాకు అని ఆ పిల్ల తల్లిని అడిగింది. అవును, నిజమే నీ మాట, చెబుతా విను. తోడేలు గొంతుక నా గొంతుకు మళ్ళే కాకుండా బొంగురుగా ఉంటుంది. పైగా నా కాళ్ళు తెల్లగా ఉన్నాయి, తోడేలి కాళ్ళు నల్లగా మసిబొగ్గుల్లా ఉంటాయి అని ఆనవాళ్ళు చెప్పి తల్లి మేక అడవికి వెళ్ళిపోయింది. మేకపిల్లలు తలుపులు బెడాయించుకొని లోపల కూర్చున్నాయి. మరి కాసేపటికల్లా తోడేలొచ్చింది. తలుపు మూసి ఉండటం చూసి, పిల్లల్లారా, తాయిలం తెచ్చా, తలుపు తీయండి అని పిలిచింది. ఆ పిలుపు విని అమ్మ వచ్చింది అంటూ పెద్ద మేకలు 5 గబగబా తలుపు తీయటానికి వెళ్తుంటే చిన్నపిల్ల, అమ్మ కాదర్రా, గొంతుక బొంగురుగా ఉంది, ఇది తోడేలు అంది. నిజమే అంటూ ఆ పిల్లలు, పోవే పోవే తోడేలా, బొంగురు గొంతుక తోడేలా అనేసరికి పిల్లలకి తన గొంతుక తెలిసిపోయిందని తెలిసి గబగబా కోమటి కొట్టుకుపోయి కొన్ని మిరియాలు, పాలవాడి దగ్గరికి వెళ్ళి ఇన్ని పాలు తెచ్చుకొని పాలల్లో మిరియపు గుండ కలిపి తాగేసి గొంతుక బొంగురు సవరించుకుంది. అప్పుడు అది మళ్ళీ మేక ఇంటికి వెళ్ళి, తీయ తీయని తాయిలం తెచ్చా, తలుపు తీయండి అంటూ పాడింది. ఈ మాట పిలుస్తున్నది అమ్మేనంటూ పెద్ద మేకలు 5 తలుపు తీయటానికి పరిగెడుతుంటే చిన్న మేకపిల్ల, ఉండండర్రా ఉండండి, దీని కాళ్ళు నలుపో తెలుపో చూద్దాము అంది. పెద్దదాని నడుము మీద రెండోది, రెండో దాని నడుము మీద మూడోది, ఇలా వరుసగా నిలబడ్డాక ఆఖరి పిల్ల 5వ దాని నడుము మీద నిలబడి ఎత్తు కిటికీలో నుంచి అవతలకు తొంగి చూసింది. కాళ్ళు నల్లగా మసిబొగ్గుల్లాగా ఉన్నాయర్రా, అమ్మ కాదు తోడేలే అంది. అప్పుడు ఆ పిల్లలు మళ్ళీ పోమ్మని గట్టిగా కసిరి కొట్టినాయి. తన కాళ్ల రంగు సంగతి కూడా వాటికి తెలిసిపోయిందని తోడేలు గబగబా ఊళ్ళోకి పరిగెత్తుకెళ్ళి ఒక మొసలవ్వ అట్లు వేసుకుందామని పిండి రుబ్బి పెట్టుకుంటే ఆ పిండిలో తన 4 కాళ్ళు ముంచి తెలుపు చేసుకొని వచ్చింది. ఇంక మేక పిల్లలు నన్ను కనిపెట్టలేవులే అంటూ 3వ మాట మేక ఇంటికి వెళ్ళి పిల్లల్ని పిలిచింది. అది వరకు మళ్ళనే చిన్న మేక పిల్ల కిటికీలో నుంచి తొంగి చూసి, కాళ్ళు తెల్లగా ఉన్నాయి, నిజంగా అమ్మేనర్రా అంది. అప్పుడు ఆ పిల్లలు అమ్మ తెచ్చిన తాయిలం తిందామనుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీశాయి. తీస్తే ఏముంది, తోడేలు. ఆ పిల్లలన్నీ హడలి పరిగెత్తుకుపోయి తలా ఒక మూల దాక్కున్నాయి. కానీ తోడేలు ఒక్కొక్క దాన్నే వెతికి పట్టుకుని మింగేసింది. పరుపు అడుగున దాగి ఉన్న చిన్న మేకపిల్ల మాత్రం తోడేలుకు కనబడలేదు. తోడేలు పొట్ట ఈడ్చుకుంటూ వెళ్ళి ఆయాసం చేత అట్టే దూరం పోలేక ఓ ఏటి ఒడ్డున పడుకుంది. తల్లి మేక ఇంటికి వచ్చి పిల్లల్ని పేరు పేరున పిలిచింది. తన పేరు వినపడి చిన్న మేక పిల్ల పరుపు అడుగు నుంచి బయటకొచ్చి జరిగిన సంగతంతా తల్లితో చెప్పింది. తల్లి పిల్ల తోడేలు పోయిన దారినే వెళ్ళేటప్పటికీ ఏటి ఒడ్డున తోడేలు గుర్రు పెడుతూ నిద్రపోతోంది. తల్లి మేక గబగబా వెళ్ళి దర్జీవాన్ని తీసుకొచ్చింది. దర్జీవాడు తన పెద్ద కర్రతో తోడేలు పొట్టను కత్తిరించేటప్పటికీ అందులో నుంచి ఒకదాని వెనక ఒకటి 5 మేకపిల్లలు గంతులేసుకుంటూ బయటకొచ్చేసాయి. అప్పుడు ఆ మేకపిల్లలు కోపం కొద్దీ పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి తోడేలు పొట్టలో కుక్కేశాయి.
దర్జీవాడు తన సూది తీసి తోడేలు పొట్ట మామూలుగా కుట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తోడేలుకు మెలకు వచ్చి ఏటిలో మంచినీళ్ళు తాగుదామని లేచింది. కానీ కడుపులో రాళ్ళుండటం చేత ముందు బరువెక్కువై అది తలకిందులుగా ఏట్లో పడి బుడుంగుమని మునిగిపోయింది. కథ సమాప్తం. ఈ కథలో ఎలా అయితే తోడేలు తన మాట మార్చుకొని వేషం మార్చుకొని వచ్చి పిల్లల్ని మోసం చేసిందో, అలాగే మన చుట్టూ కూడా ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం ఉంటుందని మనమే జాగ్రత్తగా ఉండాలని పిల్లలకి తెలియచెప్పడం ఈ కథలోని ఉద్దేశం. ఈ కథ 1950 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.